హాస్పిటల్కి వెళ్దాం, కార్పొరేట్కి వెళ్దాం అంటే భయం అవుతుంది. పేషెంట్ త్వరగా క్యూర్ అవ్వాలి, బెస్ట్ రిజల్ట్ కావాలనేది ఈ తొందర అయితే ఉన్నది. దానివల్ల హై బిల్డింగ్ అని మమ్మల్ని దోచేసుకోరని చెప్పేసి ఇవన్నీ జరుగుతుంటాయి. డాక్టర్ కాబట్టి ఆనెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం. టాగో సినిమా అని మనం రిమైండ్ చేసుకున్నాం. ఏం జరగకపోయినా సరే అదేంది ఇదేంది అని చెప్పేసి స్కామ్లు ఇవన్నీ మరీ దీన స్థితిలో ఏం లేదు నల్గొండ. అకార్డింగ్ టు మీ ఒక బెటర్ సర్వీస్ ఇవ్వాలి అన్న లైక్ మైండెడ్ పీపుల్ కలిసి మేము ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసినాం. సో జనరలీ ప్రతి ఇండస్ట్రీలో జెలసీ ఉంటుంది. సో ఇలాంటిది డాక్టర్స్ ఇండస్ట్రీలో, హాస్పిటల్స్ మధ్య, క్లినిక్స్ మధ్య, స్పెషలిస్ట్ల మధ్య ఉంటుందా? ఆనెస్ట్గా చెప్పండి. డెఫినెట్లీ కాంపిటీషన్ ఇది ఎవ్రీవేర్. ఇప్పుడు మేము వింటున్నది ఏంటంటే యూఆర్ ట్రైన్ టు గెట్ ఇంటూ పాలిటిక్స్. యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ ప్రతి ఫ్రెండ్స్ అయితేంది, వెల్ విషర్స్ అయితేంది, ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఎట్లా ఉంది? ఒడ్డుకైతే చేరుతారు, ఖచ్చితంగా ఏదైనా అయితే ఇస్తారు, ఎవరిని మునుకోకుండా అయితే చూసుకుంటారు. అన్నీ అవుతున్నాయి కానీ దేవరకొండ మాత్రం ఆగిపోయింది. ఎందుకు? బల్ల కంటే గుళ్ళకి డబ్బులు ఎక్కిస్తారు. ఒక గుడి కట్టుకోవాలంటే అక్కడో 20, అక్కడో 50, అక్కడో ₹1,00,000 చందాలు వసూలు చేసేసి కట్టిస్తారు. వాడు పిల్లగాన్ని బడికి పంపాలంటే ఒక 10,000 పెట్టి పుస్తకాలు కొని, బ్యాగ్ కొని, బట్టలు కొని వాడికి మంచిగా చేసి పంపడానికి సుముఖం ఉండరు. అన్న నమస్తే. నమస్తే మిస్టర్ పాల్ వాయ్ వెంకట్ రెడ్డి. సో నల్గొండలోని వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ డాక్టర్స్, సూర్య హాస్పిటల్ ఓనర్, ఆల్సో రివర్ నిమ్స్ హాస్పిటల్లో కూడా మీరు పార్ట్నర్ కదా? వన్ ఆఫ్ ద పార్ట్నర్. సో ఎందుకు మీరు ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఎవరిది వాళ్ళు చూసుకోకుండా దందా అందరు కలిసి ఎందుకు? హౌ డస్ దిస్ బిజినెస్ మోడల్ వర్క్? సో ఇంకా బెటర్ మోడ్ ఆఫ్ సర్వీస్, ఇంకా ఇంకొంచెం హయ్యర్ ఫెసిలిటీస్ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలనుకున్నాం. సో మా జర్నీలో ఏంటంటే ఒక లైక్ మైండెడ్ పీపుల్, ఒక 4 or 5 డాక్టర్స్ కలిసిన తర్వాత మేము ఎవరం వాళ్ళ మా ఇండివిజువల్ ప్రాక్టీస్ చేసుకునేటోళ్ళం. సో ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా బెటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. బెటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక మంచి ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ల్యాబొరేటరీ ఇవి స్టార్ట్ చేసిన తర్వాత సూన్ ఇంకో 1 yearలోనే సూపర్ స్పెషలిస్ట్లు కావాలి. ఎక్విప్మెంట్ ఈజ్ దేర్, ఎంఆర్ఐ ఈజ్ దేర్, సిటీ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్, ఎకో ఈజ్ దేర్. బట్ డెఫినెట్గా ఏంటంటే కార్డియాలజిస్ట్ కావాలి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కావాలి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ కావాలి, వీళ్ళందరం కావాలి. కాబట్టి మేము ఒక టీం తయారవి ఒక వితిన్ అంటే మా డయాగ్నోస్టిక్ స్టార్ట్ చేసిన 1 yearలోనే మేము ఏదైతే మా ఫ్రెండ్స్ టీం ఉందో అందరూ కూడా ఏదో ఒక బెటర్ థింగ్ చేయాలి, ఒక బెటర్ సర్వీస్ ఇవ్వాలి అన్న లైక్ మైండెడ్ పీపుల్ కలిసి మేము ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసినాం. సో ఇట్స్ వెరీ గ్లాడ్ టు షేర్ దట్. సో మీ స్పెషాలిటీ ఏంటి ఎగ్జాక్ట్గా? నేను ఇంటర్నల్ మెడిసిన్ లైక్ జనరల్ ఫిజిషియన్ని. సో నేను నల్గొండలో ప్రాక్టీస్ చేయబట్టి ఒక 7 to 8 years అవుతుంది. సో జనరలీ ప్రతి ఇండస్ట్రీలో జెలసీ ఉంటుంది. హే లెట్స్ సే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఆ కాంట్రాక్ట్ నాకు రావాలి, తొక్కేయడం లాంటిది. సో ఇలాంటిది డాక్టర్స్ ఇండస్ట్రీలో, హాస్పిటల్స్ మధ్య, క్లినిక్స్ మధ్య, స్పెషలిస్ట్ల మధ్య ఉంటుందా? ఆనెస్ట్గా చెప్పండి. డెఫినెట్లీ కాంపిటీషన్ ఈజ్ ఎవ్రీవేర్. డెఫినెట్లీ కాంపిటీషన్ ఈజ్ ఎవ్రీవేర్. ఎనీ సెక్టార్, నాట్ ఓన్లీ ఇన్ ద మెడికల్ ప్రొఫెషన్. డెఫినెట్లీ ఉండదనేది చెప్పడం అనేది డెఫినెట్గా ఉంటుంది. మరి మీ గ్రూప్ మధ్యలో మీరు దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు? జస్ట్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే యూ. మేము ఏదైతే లైక్ మైండెడ్ పీపుల్ అందరం కలిసినామో వీ నెవర్ థాట్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ రిటర్న్స్ అండ్ వీ నెవర్ థాట్ ఆఫ్ లైక్ దట్. వీ ఓన్లీ వాంటెడ్ టు దట్ వీ షుడ్ మేక్ సమ్ చేంజ్, వీ షుడ్ షో సమ్ బెటర్మెంట్. సో ఆ యాంగిల్లోనే మేము ఆలోచన చేసి ముందుకెళ్ళినాం. సో వన్ థింగ్, ఇప్పుడు ఒక నలుగురు కలిసిన చోట ఒక లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే డెఫినెట్గా ఇటువంటి చిన్న హెడేక్స్ కానీ, క్వారల్స్ కానీ ఇవన్నీ ఉండవు. సో దట్స్ వీఆర్ లక్కీ ఎనఫ్ టు గ్యాదర్ లైక్ సేమ్ మైండ్ పీపుల్. మీరు డాక్టర్ కాబట్టి ఆనెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం. టాగోర్ సినిమా అని మనం రిమైండ్ చేసుకున్నాం. ఏం జరగకపోయినా సరే అదైంది ఇదైంది అని చెప్పేసి స్కామ్లు ఇవన్నీ నేను పర్సనల్గా చూసిన. నా ఫ్రెండ్స్ అసలు హాస్పిటల్కి వెళ్దాం, కార్పొరేట్కి వెళ్దాం అంటే భయం అవుతుంది. లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వాడు ఫసక్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారు? ఎథికల్గా మాట్లాడుకుందాం. యాక్చువల్గా నా ఉద్దేశం ప్రకారం ఒక పేషెంట్ హాస్పిటలైజ్ అయిన తర్వాత తక్కువ టైంలో ఆయనకు పేషెంట్ త్వరగా క్యూర్ అవ్వాలి, బెస్ట్ రిజల్ట్ కావాలనేది ఈ తొందర అయితే ఉన్నది. సో దీని గురించి ఎప్పుడైతే కార్పొరేట్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా టాప్ టు బాటమ్ వర్కప్ అనాలిసిస్ అవుతుంటుంది. దానివల్ల హై బిల్డింగ్ అని మమ్మల్ని ఏదో దోచేసుకోరని చెప్పేసి ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ మధ్యలో సొసైటీ కొంత దీన్ని అన్నెసెసరీ ప్రోపగాండా చేయడము, కొంత మీడియాలో కొన్ని తప్పుడు ప్రచారాల వల్ల కొంత డాక్టర్కి పేషెంట్కి కొంత ఏదైతే ఆ రిఫ్ట్, ఆ గ్యాప్ అనేది వస్తుందని నేను కాదనట్లేను.
కానీ ప్రతిదీ కమర్షియల్ యాంగిల్లో థింక్ చేసి ఒక సర్వీస్ సెక్టార్ని మనం ఈ మెడికల్ ప్రొఫెషన్ని తప్పుగా మాట్లాడడం అయితే నేను 100% ఒప్పుకోను. ఏదో 1-2% ఎక్కడైనా ఉంటారు, ఏ ప్రొఫెషన్లో అయినా ఉంటారు. మనం దాన్ని సీరియస్గా కన్సిడర్ చేసుకొని హోల్ మెడికల్ ప్రొఫెషన్ని మనము తప్పుడుగా చూడడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు జనరల్గా మరీ దీన స్థితిలో ఏం లేదు నల్గొండ అకార్డింగ్ టు మీ. ఒక 10 years బ్యాక్తో చూసుకుంటే రైట్ నౌ వీ హెవ్ డెవలప్డ్ అ లాట్. సో ఇంకా ఏమొస్తే అది హాస్పిటల్లో కావచ్చు, లేకపోతే జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, ఇంకా ఏమొస్తే నల్గొండ ఇంకా డెవలప్ అవుతుంది? జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఇంకొక ఎడ్యుకేషన్ హబ్స్ అవ్వాలి, ఒక ఇండస్ట్రియల్ జోన్ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ అవ్వాలి. దట్స్ మై. అప్పుడే ఎంప్లాయ్మెంట్ క్రియేషను, ఇన్కమ్ జనరేషను ఏవైతే ఉంటాయో అందరూ బిజీ ఉంటారు. ఎవ్రీవన్ విల్ ఫ్లరిష్, ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ. పని లేని వాళ్ళు ఉన్నంత కాలం పనికి మాల వేషాలు వేస్తూనే ఉంటారు. నో అంటే పని లేకనే పనికి మాల వేషాలు వేస్తారు. వాట్ ఐ ఫీల్. సో మీరు ఇప్పుడు 8 years సర్వీస్ చేసినారు ప్రాపర్గా. ఇప్పుడు మేము వింటున్నది ఏంటంటే యు ఆర్ ట్రైన్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. వై? చాలా మంది లిటరల్లీ అరే పాలిటిక్స్ దండం రా, మేము ప్రశాంతంగా బతకాలనుకుని అంటారు. మీరు ఏరుకోరి దాంట్లో దూకాలని ఎందుకు అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ ఇప్పటివరకు నా ఏదైతే అనుకున్న దగ్గర నుంచి ఒక 10-12 మెంబర్స్ నుంచి ఫ్రెండ్స్ అయితేంది, వెల్ విషర్స్ అయితేంది, ద సేమ్ క్వశ్చన్. నాకు అనిపించింది యాజ్ ఏ డాక్టర్గా రూమ్లో కూర్చొని ఒక వ్యక్తి యొక్క లేకపోతే ఒక పర్సన్ నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క ఆ పెయిన్ అయితేంది, వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూ అయితేంది సార్ట్అవుట్ చేయగలుగుతాం. బట్ ఇన్ లార్జ్ స్కేల్లో, లార్జ్ సెక్టార్లో అంటే ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ మీద ఫైట్ చేయడానికి పొలిటికల్ వే ఈజ్ ద బెస్ట్ వే అని అనుకున్నాను. సో దట్ ఈస్ ద రీజన్. సరే ఇప్పుడు వస్తే నేను ఏదో ఒక్కరినో ఇద్దరినో నా దగ్గరకు వచ్చిన పేషెంట్నో పర్సన్నో హెల్తిఫై చేసి పంపేయగలుగుతా. అదే నేను పొలిటికల్గా ఉంటే సొసైటీని హెల్తిఫై చేయగలుగుతా, ఒక సామాజిక రుగ్మతలు తొలగిస్తాను అనుకునే ఆ ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాను. మరి మీరు ఏ పార్టీ యాక్చువల్లీ? ప్రజెంట్ నేను ఒక 1.5 year క్రితం కాంగ్రెస్ పార్టీలో నల్గొండ డిస్టిక్ లీడర్స్తోని పెద్ద ఆయన జాన్ రెడ్డి గారి సమక్షంలో నేను జాయిన్ అయ్యాను. సో ఐ థాట్ ఆఫ్ దట్ ఒక ప్లాట్ఫామ్ కావాలి. నువ్వు ముందుకు పోవాలంటే, పని చేయాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో నాకు అనువైన స్థితిలో అనుకూలంగా అందరూ అనుభవజ్ఞులు పెద్దలు సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఏ స్కేల్లో స్టార్ట్ చేస్తున్నారు? డైరెక్ట్లీ ఐ యూ ఎయిమింగ్ ఫర్ ఎమ్మెల్యే అట్లానా, లేకపోతే ఎట్లా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లా? సో ఇనిషియల్గా అయితే సరే ఏది కూడా అంత ఈజీగా అనుకున్నంత ఈజీగా ఉండదు, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ మెల్లిమెల్లిగా ఏంటంటే నేను పొలిటికల్గా స్టెప్ ఇన్ అవుదామని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. అది చిన్నదా పెద్దదా తర్వాత ఎంత ముందుకు వెళ్తాం అనేది కూడా నేను ప్రజెంట్ అదేం పెట్టుకోలేదు. బట్ నేను వెళ్ళిన దగ్గర ఖచ్చితంగా ఒక మంచి పని చేయాలి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ముందడుగు వేస్తున్నా. పొలిటికల్ ఆఫ్కోర్స్ ఇట్ మేబీ ఏదైనా అవ్వచ్చు. సరే ముందు ఏదవుతుందో అని నేను గుడ్ ఆర్ బ్యాడ్ థింక్ చేసుకొని ముందుకు వెళ్తలేను. ఫస్ట్ నేను ఒక్కటే ఆలోచన, నలుగురికి ఉపయోగపడాలి, ఇప్పుడున్న దానికంటే ఇంకొంచెము ఎక్కువ స్థాయిలో నలుగురు ఉపయోగపడే విధంగా ముందుకు పోవాలనుకుంటున్నా. సో ఐ ఎంటర్డ్ ఇన్ టు ద పాలిటిక్స్. సో ఎక్కడ మీ నేటివ్ లొకేషన్, మీ ఓటు హక్కు ఉన్నది ఎక్కడి నుంచి ట్రై చేస్తున్నారు? సో నా సొంతూరు వచ్చేసి పిఏపల్లి, పెద్ద అడిసర్లపల్లి మండల్ అదే, విలేజ్ అదే. నా ఎడ్యుకేషను, నా స్కూలింగ్ అప్ టు 10th class వరకు అక్కడే అయిపోయింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ అక్కడక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫైనల్ బ్యాక్ టు నల్గొండ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నల్గొండలోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాను. సో మళ్ళీ కూడా పాలిటిక్స్ ఇక్కడే స్టార్ట్ చేసినాను. ఐ మీన్ డాక్టర్ అంటే ఆబ్వియస్లీ మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే యూ కెన్ మేక్ ల్యాక్స్. ఎందుకు ఇక్కడికి వచ్చి నల్గొండలో ఆనెస్ట్లీ మాట్లాడు, నల్గొండలో యూ కాంట్ మేక్ మచ్ మోర్ మనీ? చాలా వరకు అంటే అనుకునేది ఏంటంటే ఎక్కడ పుట్టి పెరిగామో ఆ మండలానికో ఆ జిల్లాకో సేవ చేయాలన్న ఉద్దేశం ఒకటి ఫస్ట్ థింగ్. నెంబర్ 2 ఏంటంటే ఐ సజెస్ట్ ఇట్, అంటే ఎక్కడ బాగుంటుంది, ఎక్కడో మన దగ్గర గుర్తింపు వస్తే ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా. ఎక్కడో నాకు నేను పని చేసుకుంటూ నాకు నేను ఉండడం కంటే మన వాళ్ళ మధ్యన మన వాళ్ళకు ఉపయోగపడుతూ ఉండడం అనేది సంతోషకరం. సో ఆ ఉద్దేశంతోనే నేను ఐ కేమ్ బ్యాక్ టు ద లోకల్. ఓకే. సో మీరున్న లొకేషన్ దేవరకొండ కిందకి వస్తుంది కదా? ఎస్, మా పిఏపల్లి మండల్ దేవరకొండ కాన్స్టిట్యూన్సీ. సో దేవరకొండలో ఎక్కువ తండాలు ఎక్కువ, ఎస్సీ ఎస్టీ పీపుల్, ఆ బడుగు బలహీన వర్గాల మంది ఎక్కువ. అండ్ యూ ఆర్ ఎ రెడ్డి.
ఎస్. ఇప్పుడు జనరల్లీ ఎక్కడికి పోగానే పటేల్ అనుకుంటా. ఇప్పుడు ఎట్లా అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇండియా మొత్తం ఉంది. అవును. అయితే మరి ఓసీ రెడ్డి అని నెతికెక్కితే తర్వాత ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీ ఉద్దేశంలో ఈ క్యాస్ట్ సిస్టమ్, యు ఆర్ అన్ అప్పర్ క్యాస్ట్ పర్సన్, మీరు ట్రై చేస్తున్న ఏరియా మొత్తం కొంచెం ఏమంటాం ఎస్సీ ఎస్టీ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఓకే, మరి వాళ్ళకు మీరు ఏ రకంగా కేటర్ చేస్తారు? మీ ఆలోచన విధానం ఎట్లా? ఐ డోంట్ ఫీల్ దట్ ఇంత డిఫరెన్సెస్ ఈ జమానాలో ఇంకా కూడా ఎవరో క్యాస్ట్ అని, అప్పర్ క్యాస్ట్ అని, లోయర్ క్యాస్ట్ అనేది వెరీ లెస్ పర్సంటేజ్ వాట్ ఐ ఫీల్. ఉంటాయి, అసలు ఉండవని అన్నాను. బట్ ఎప్పుడు వస్తుంది అది? నువ్వు నేను ఫీల్ అయినప్పుడు వస్తుంది. నేను ఫీల్ అవ్వనప్పుడు సగం పోతుంది, నువ్వు కూడా ఫీల్ అయినప్పుడు అది మొత్తం పోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యూచువల్ రెసిప్రొకేషన్ బట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు నాకు కొంతమంది, నేను చదువుకున్న ఎంబీబీఎస్ నా ఫ్రెండ్స్ కూడా ఎవరు ఏ క్యాస్ట్ అనేది కూడా ఏనాడు కూడా నేను ఒకసారి కూడా మీ క్యాస్ట్ ఏంది, మీరు ఎటు అని కూడా ఎప్పుడు కూడా డిస్కషన్లు కూడా తీసుకోలేదు. సో కానీ ఈ జమానాలో, ఈ మారిన కాలంలో ఇంత మార్పులు వచ్చి, ఇంత ఇండస్ట్రియలైజేషన్, ఇంత గ్లోబలైజేషన్, ఇంత వచ్చిన తర్వాత, ఇంత ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా కూడా కులం, మతం, వాడు, చిన్న పెద్ద అనేది జస్ట్ అదంతా కూడా ఆలోచన విధానం బట్టే ఉంటుంది. కానీ కొద్ది పర్సెంట్ ఉంది, నేను అసలు లేదు దాన్ని అది మొత్తం ఏం లేదని చెప్పడం కాదు. కానీ బట్ ఇద్దరు వ్యక్తులను బట్టి, అటువైపు ఇటువైపు ఆలోచన దాన్ని బట్టి అది ఉంటుంది. సో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఎట్లా ఉంది? మనం ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. ట్రూ. నేను నా పర్సనల్గా ఏంటంటే ఉన్న రిసోర్సెస్ని బట్టి, ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి, ప్రజెంట్ ఉన్న కష్టాలు, నష్టాలు, అప్పులు, సమస్యలు, హర్డిల్స్, హామీలు, వీటన్నిటినీ పట్టుకొని చూస్తే ఖచ్చితంగా కష్టపడుతూ సముద్రాన్ని ఈదుతూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఒడ్డుకైతే చేరుతారు, ఖచ్చితంగా ఈదనైతే తీస్తారు, ఎవరిని మునిగిపోకుండా అయితే చూసుకుంటారు. నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా? రావచ్చు వస్తుందా? వస్తుందని ఎప్పుడు చెప్పలేము. వితిన్ 6 months బిఫోర్, 6 months బిఫోర్ 1 year ఏదైనా జరగవచ్చు. సో డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దే హ్యావ్ టైం. ఇంకా స్టిల్ వాళ్ళు ఒక 3.5-4 years టైం ఉంది. వాళ్ళు ఈ 4 years టైంలో డెఫినెట్గా ఇప్పుడున్న గవర్నమెంటు అన్నీ సెటరేట్ చేసుకొని అందరికీ ఒక మంచి ఏమంటారు అభివృద్ధిని చూపించి అందరికీ అవకాశాలు క్రియేట్ చేసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నాను. దేవరకొండ అనేది నల్గొండకు ఆల్మోస్ట్ ఒక 50-60 kilometers అవతల ఉంది. సో ఇక్కడున్న డెవలప్మెంట్ సేమ్ అక్కడ కూడా ఉందా? లేదు. మా దేవరకొండ కాన్స్టిట్యుయెన్సీ ఆ చుట్టూ ఉన్న తాండాలు, చుట్టూ ఉన్న విలేజెస్, హెడ్ క్వార్టర్కి ఆ రోడ్స్ ఇప్పుడు అనుకున్న స్థితిలో అయితే లేవు. సో వేరే డిస్ట్రిక్ట్స్తోని, వేరే నియోజకవర్గంతో పోల్చుకుంటే ఇంకా గ్రో అవ్వాల్సింది, ఇంకా డెవలప్ అవ్వాల్సింది ఉంది, చాలా ఉన్నది. అన్నీ అవుతున్నాయి కానీ దేవరకొండ మాత్రం ఆగిపోయింది ఎందుకు? ఒకటి ఏంటంటే కొంచెం ఎడ్యుకేషనల్లీ, లిటరసీ వైజ్ చూసుకుంటే, డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే వీఆర్ బ్యాక్వర్డ్. బట్ సిన్స్ ఒక 10-15 years నుంచి ఏదైతే మాకు వాటర్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే బెటర్గా అయినాయో వీ హ్యావ్ సీన్ సమ్ డిఫరెన్స్. సిన్స్ ఒక 10-15 years నుంచి మేము ఒక డిఫరెన్స్ని అయితే చూసినాము. డెఫినెట్ అది కూడా ఎందుకు, నల్గొండ జిల్లాకు కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావడం వల్లనే ఆ మాత్రం గ్రోత్, తర్వాత అగ్రికల్చర్ బెటర్మెంటు, కొంత లిటరసీ, ఎడ్యుకేషన్. ఒకప్పుడు ఇప్పటికీ బాధాకరం. ఇప్పటికీ మా దగ్గర మా కాన్స్టిట్యుయెన్సీలో లిటరసీ రేట్ తక్కువ. ఇప్పటికీ ఆడపిల్లల్ని చంపేయడం లేదా అమ్ముకోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు డెఫినెట్గా ఒక ప్రాథమిక చికిత్స కూడా నోచుకోని ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఒక మెడికల్ ఎయిడ్ కోసం, మెడికల్ హెల్ప్ కోసం కొన్ని కిలోమీటర్లు నడిచి రావాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ బెటర్ కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకు ఆగిపోయింది అనేది మీరు ఇంకా ఆన్సర్ లైక్ ఇంతకుముందున్న గవర్నమెంట్ ఎవరు డేకలేదా, లేకపోతే అంతకుముందు లైక్ నల్గొండ ఇక్కడికి వచ్చింది, మీకు అటు వెనకాలకి వెళ్తే మీకు ఏ డిస్ట్రిక్ట్స్ టచ్ అవుతాయి? మీకు డిస్ట్రిక్ట్స్ వచ్చేసి అటు మనకు మిగతా అంటే నియోజకవర్గాలు చూసుకుంటే అచ్చంపేట్, మహబూబ్ నగర్, శ్రీశైలం అటు సైడు, తర్వాత ఇటు వస్తే నాగార్జున సాగర్ ఈ ఎడ్జ్లో ఉంటాము. సో చుట్టూ మాకు కొంచెం ఇంటీరియర్ ఏరియా వన్ థింగ్ అవ్వడం ఒకటి, మా రోడ్స్ ఇవన్నీ కూడా కొంచెం కాస్త అధ్వానంగానే ఉన్నాయి. ఎడ్యుకేషన్, లిటరసీ ఒకటి బ్యాక్వర్డ్లో ఉన్నాం. ఫైనాన్షియల్లీ దే ఆర్ నాట్ వెల్ సెటిల్డ్. సో అందుకే బ్యాక్వర్డ్లో ఉన్నాం. అందుకే మేము గ్రో అవ్వలేదు. గ్రో అవ్వాల్సింది ఉంది, ఖచ్చితంగా అవుతాము, గ్రో అవ్వాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే సిచ్యువేషన్స్ అన్ని బెటర్ అవుతున్నాయి. ఇప్పుడు ఫైనల్గా దేవరకొండకి ఏం కావాలి? మీరు అయితే
మీ దేవరకొండ డెవలప్మెంట్ మొత్తం మీ చేతిలో ఉంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్. బడికి పోని పిల్లవాడు ఒక్కడు కూడా కనపడదు ఆ ఏరియాలో. ఓకే. ఎడ్యుకేషన్ సిస్టమ్ 100% స్ట్రెంగ్తన్ కావాలి విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫెసిలిటీస్. నెంబర్ 2, యూత్. ఏ ఒక్క యువకుడు కూడా ఖాళీగా కనపడకూడదు. వాడు కనీసం అట్లీస్ట్ ఏదో ఉద్యోగం కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదో ఒక పని చేసుకుంటూ బిజీనే ఉండాలి, ఖాళీగా కనపడకూడదు. మెడికల్ ఫెసిలిటీస్ కంపల్సరీ బెటర్ కావాలి. ఈ 3 సెక్టార్స్ బెటర్ అయితే డెవలప్మెంట్ను ఎవ్వరు ఆపలేరు, ఏ కారణం వల్ల కూడా ఆగిపోదు. సో ఈ 3 సెక్టార్స్ కంపల్సరీ బెటర్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఎంప్లాయ్మెంట్ ఎవరు ఖాళీ ఉండదు అనుకుంటే మరి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఎట్లా? ఫస్ట్ చదువుకోవాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉండి స్కూల్స్, కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ అవ్వాలి. అట్లీస్ట్ ఏమన్నా కడుపు నొప్పి కాలు నొప్పి వస్తే వాళ్ళకు ఒక చిన్న సబ్ సెంటరో లేకపోతే నియర్ బై పిహెచ్సిఓ ఉండాలి. ఎప్పుడైతే సింపుల్ విషయం సాధారణంగా తల్లి తండ్రులు చదువుకుంటే పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు లిటరసీ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఏదో వ్యవసాయం చేసుకుంటూ కూలినాలు చేసుకుంటూ ఉంటే 80-90% పిల్లలు చదువు విషయంలో ముందుకు వెళ్ళడం కష్టం. మీరు ఇప్పుడు పోటీ చేయాలంటే రిజర్వేషన్ పరంగా మీకు అక్కడ ఛాన్స్ వస్తుందా? ఒకవేళ రిజర్వేషన్ పరంగా మీకు అక్కడ ఛాన్స్ రాకపోతే మీరు పోటీ చేసే దగ్గర ఒకవేళ రిజర్వేషన్ పరంగా అవకాశాలు ఎట్లుంటుంది నా చేతిలో లేదు. బట్ నేను ఏదైతే చేయాలనుకున్నానో నేను చేయాల్సిన కొన్ని పనులు నా చేతిలోనే ఉన్నాయి. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏదైతే యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నానో మా కాన్స్టిట్యుయెన్సీ, మా మండల్, మా విలేజెస్ బెటర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఒక 1.5 year నుంచి నేను రకంగా కష్టపడుతున్నానో, నాకు ఒకవేళ ఇన్ కేస్ అవకాశం వచ్చి ఎలక్షన్స్ అయ్యి పవర్ వచ్చినా రాకున్నా నేను ఏదైతే ఆలోచన విధానంతో ముందుకు పోతున్నా, ఏదైతే చేయాలనుకున్నో ఎక్కడ కూడా ఆగే ముచ్చటేం లేదు. ఇదే మోటోతోనే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఒకవేళ నాకేమైనా అవకాశం వచ్చి నేను చేయాల్సి ఉంటే ఇంకొంచెం బెటర్ వేలో, ఒక బెటర్ స్కేల్లో చేయగలుగుతాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు నల్గొండలో యూత్ ఎవరైతే ఉన్నారో, ఎస్, నల్గొండ హోల్ డిస్టిక్లో వీళ్ళ మైండ్ సెట్ అనేది ఈ అగెయిన్స్ట్ దిస్ బెట్టింగ్ అండ్ డ్రగ్స్ ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ హాట్ టాపిక్స్లో యూత్, డ్రగ్స్, బెట్టింగ్ యాక్ట్, దిస్ డెఫినెట్లీ ఇట్స్ బర్నింగ్ ఇష్యూ. అనెథికల్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో యూత్ పార్టిసిపేట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్. నెంబర్ 2 పోలీస్ డిపార్ట్మెంట్. నెంబర్ 3 హిస్ సరౌండింగ్ సర్కిల్ లైక్ ఫ్రెండ్స్ ఆర్ అదర్ కమ్యూనిటీస్ ఆర్ వర్కింగ్ ప్లేసెస్, ఇవన్నీ కూడా రోల్ తీసుకొని వాళ్ళ మీద ఒక సూపర్విజన్ ఉండాలి. వాళ్ళకు రిపీటెడ్ కౌన్సిలింగ్స్ ఉండాలి, కొన్ని మోటివేషనల్ బిహేవియరల్ థెరపీస్ ఉండాలి. అదర్వైజ్ డెఫినెట్గా వాళ్ళు ఒక ప్రాబ్లంలో సకంబ్ అవుతారు. సో దీన్ని ప్రజెంట్ డే బై డే అది డీప్ సీటెడ్ ఇష్యూ లాగా అయిపోతూ ఉంది. దీనిపైన ఇంకా కొత్త యాక్షన్ ప్లాన్తో, ఇంకొంచెం స్ట్రింజెంట్ యాక్షన్స్తో రావాల్సిందే. ఫస్ట్ మెయిన్ రోల్ ప్లే చేయాల్సింది మాత్రం డెఫినెట్గా పేరెంట్స్. చూస్తున్నాం స్కూల్ పిల్లలు 8th class, 9th class, 10th class ఈ డ్రగ్స్, గాంజా నోటీస్ చేస్తున్నాం. నేను అంటే యాజ్ ఏ డాక్టర్ కొంతమంది పేషెంట్ నా దగ్గరకు వస్తే నేను చూస్తున్నాను 10th class పిల్లోడు వాడు మొబైల్ ఫోన్ వాడి బిహేవియరల్ చేంజెస్, ఆ గ్రూపు అందులో ఒకరిద్దరు ఈ ఆల్కహాల్, స్మోకింగ్తో పేరెంట్స్ తీసుకొని వస్తుంటారు. సో దీన్ని సీరియస్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో కొంత న్యూ స్టైల్ ఆఫ్ అంటే ఒక స్ట్రింజెంట్ యాక్షన్స్తోని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని దీన్ని తగ్గించగలుగుతాం, దీన్ని స్టాప్ చేయగలుగుతాం. అదర్వైజ్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఇన్ ద ఫ్యూచర్. సామాజిక ఆలోచన విధానం కూడా డెఫినెట్గా మారాల్సిన అవసరం లేదు. సామాజిక ఆలోచన విధానం కూడా కంపల్సరీ మారాల్సిన. ఏ విధంగా అంటే మన మనుషులు మనోళ్ళు ఉన్నారే, బళ్ళ కంటే గుళ్ళకి డబ్బులు ఎక్కిస్తారు. ఒక గుడి కట్టుకోవాలంటే అక్కడో 20, అక్కడో 50, అక్కడో ₹1,00,000 చందాలు వసూలు చేసేసి కట్టిస్తారు. వాడు పిల్లగాన్ని బడికి పంపాలంటే ఒక 10,000 పెట్టి పుస్తకాలు కొని, బ్యాగ్ కొని, బట్టలు కొని వాడికి మంచిగా చేసి పంపడానికి సుముఖంగా ఉండరు. దిస్ ఈజ్ ద
సో అందుకని అదే అంట, బల్ల కంటే గుళ్ళకి ఎక్కువ ఖర్చు పెడతారు, వాడి చదువుల కంటే సావులకి ఎక్కువ ఖర్చు పెడతారు, వాడి ఆరోగ్యం కంటే కూడా పేషెంట్ చనిపోతాడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే టైమ్లీ మీరు రియాక్ట్ అవ్వాలి, దానికంటే ఏదన్నా పెద్ద మనిషి ఇంట్లో చచ్చిపోతే లక్షలు ఖర్చు పెట్టి దావత్ చేస్తారు. ఈ యొక్క ధోరణి, ఈ యొక్క సామాజిక ధోరణి, ఆలోచన విధానం మారితే వాళ్ళ స్థితిగతులు ఖచ్చితంగా మారుతాయి. చేసిన పాపాలన్నీ పోగొట్టుకోండి, గుడికి బ్రైబరీ కరప్షన్. గుళ్ళోకి పోయిస్తే పాపాలు పోతాయి అనుకోవడం ఇక అది మూర్ఖత్వం. ఆల్రైట్ అన్న, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ career as a politician. Hopefully you'll bring a lot of changes in the society, and also I wish you all the best in your doctor field as well. Hope you can make so much more money and also help poor people. Definitely. So thank you for coming. Thank you, Surya. Thanks a lot giving this opportunity. Thank you. See you guys soon again.